రెగ్యులర్ జాబ్ అప్డేట్స్‌లో భాగంగా ఈరోజు మన ముందుకి సూపర్ మార్కెట్‌లో అయితే ప్యాకింగ్ అండ్ క్యాషియర్ వేకెన్సీస్ వచ్చాయి. అలాగే పార్ట్ టైమ్స్ వేకెన్సీస్ కూడా వచ్చాయి. సో, ఇంతకుముందు చూసినట్లయితే చాలామంది పార్ట్ టైమ్ జాబ్స్ గురించి అడిగారు. అలాగే సూపర్ మార్కెట్‌లో ప్యాకింగ్ జాబ్స్ కానీ, క్యాషియర్ జాబ్ గురించి అయితే చాలామంది అడిగారు. సో, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో పూర్తిగా వీడియో అయితే ఎండ్ వరకు చూసి ఇమ్మీడియేట్‌గా మీరు ఓకే అనుకుంటే మీరు అప్లై చేసుకోండి. ఒక్కసారి మనం వర్క్ లొకేషన్ చూస్తే ఓవరాల్ హైదరాబాద్‌లో మల్టిపుల్ ఒక 30 నుంచి 35 లొకేషన్స్ అయితే మనకున్నాయి. సో, ఈ ప్యాకర్ జాబ్స్ ఉన్నాయి, క్యాషియర్ జాబ్స్ ఉన్నాయి, అలాగే సేల్స్ అసోసియేట్ వేకెన్సీస్ ఉన్నాయి. సో, దీనికైతే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్వాలిఫికేషన్, అలాగే ఏజ్ క్రైటీరియా వచ్చేవరకు మనకి అబోవ్ 18 నుంచి వెళ్ళి బిలో 25 మెన్షన్ చేశారు. సో, ఒక్కసారి మనం క్యాషియర్ వేకెన్సీ చూసినట్లయితే స్టోర్స్‌లో, సూపర్ మార్కెట్‌లో మన కస్టమర్ వచ్చినప్పుడు సో, వాళ్ళు ఏమేమి మెటీరియల్ తీసుకున్నారో దాన్ని స్కాన్ చేసి వాళ్ళకి బిల్లును, ఆ క్యాష్ రికార్డింగ్ తీసుకొని వాళ్ళకి బిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఇది క్యాషియర్ యొక్క పొజిషన్. ఫ్రెషర్స్ అయినా పర్వాలేదు, ఎక్స్పీరియన్స్ అయినా పర్వాలేదు, అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకు ప్యాకర్స్ చూసినట్లయితే సో, ఆ మెటీరియల్ అయితే కొన్ని ప్యాక్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. కస్టమర్స్‌కి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, సెల్ఫ్‌లో ఏమేమి మెటీరియల్ ఏముంటే వాళ్ళకి డౌట్స్ ఉంటే అది ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్‌లో ఉన్న మెటీరియల్స్ కానీ ఏదైనా ఎక్స్పైర్ అయినా, లేకపోయినా మెటీరియల్ తీసుకొని అక్కడ పెట్టాల్సి ఉంటుంది. సో, ఇది జనరల్ వర్క్ అన్నట్టు. సేల్స్ అసోసియేట్‌గా కొన్ని సేల్ చేయాల్సి ఉంటుంది అందులోనే. సో, జనరల్ వర్క్ ఇది సూపర్ మార్కెట్స్‌లో. సో, దీనికి కూడా సేమ్ 10th క్వాలిఫికేషన్, ఏజ్ వచ్చేసి అబోవ్ 18 నుంచి వెళ్ళి బిలో 25 ఉండాలి. సాలరీ మనకి 14,000 నుంచి వెళ్ళి 16,000 మెన్షన్ చేశారు. బేస్డ్ ఆన్ పొజిషన్, డిసిగ్నేషన్ బట్టి సాలరీ అయితే డిసైడ్ అవుతుంది. సో, మీరే లొకేషన్లో ఉన్నారైతే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే కాంటాక్ట్ నెంబర్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. అలాగే పార్ట్ టైం జాబ్ ఒకసారి చూసినట్టయితే మీరు ఏ ఏరియాలో ఉంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. పార్ట్ టైం జాబ్స్ అయితే కొన్ని సపరేట్ స్పెసిఫిక్ టైమింగ్స్ ఉంటాయి. సాలరీ కూడా టైమింగ్స్ బట్టి సాలరీ డిసైడ్ అవుతుంది. అలాగే రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.